స్వదేశీ విధానంతో స్వయం సమృద్ధి సాధించాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మన ఉత్పత్తులు ప్రపంచానికి ఆదర్శం కావాలని అన్నారు. భవిష్యత్ అంతా స్టార్టప్లు ఆవిష్కరణలదే అన్నారు. ఆయన అన్నారు. ఏలూరు జిల్లాలోని కాట్రేనిపాడులో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సీఎం చంద్రబాబు పర్యటించారు. ఉపరాష్ట్రపతితో కలిసి పాప్కార్న్ సీడ్ను ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు. దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనం అమల్లోకి రానుంది. ముస్నూర్లో పాప్కార్న్ మెయిజ్ విత్తనాన్ని ఆవిష్కరించారు. తక్కువ కాలంలో విజయం సాధించడం గొప్ప విషయమని చెప్పారు. ఈ ప్లాంట్ 29 టన్నుల సామర్థ్యంతో ఏషియాలోనే అతిపెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రంగా నిలుస్తోందని అన్నారు. గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, కావేరీ నదులను అనుసంధానం చేయాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అప్పుడు 4 రాష్ట్రాల్లో నీటి సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. నదుల నీళ్లను ఉమ్మడిగా వాడుకోవడమే కాదు, కష్టకాలంలో స్టెబిలైజర్గా పనిచేస్తుందని అన్నారు చంద్రబాబు. తుంగభద్ర, అదే సమయంలో పెన్నా, అదే సమయంలో కావేరి, ఈ 5 నదులు కలపగలిగితే 4 రాష్ట్రాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. నీళ్లు తీసుకుపోవడమే కాదు, దీనివల్ల కష్టకాలంలో ఇది ఒక స్టెబిలైజర్గా స్థిరీకరణ చేసే అవకాశం వస్తుంది. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం అభినందనీయమన్నారు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ వంటి పథకాలు రైతులకు అండగా ఉంటున్నాయని అన్నారు. అలాగే వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలతో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతున్నాయని అన్నారు రాధాకృష్ణన్. The state and the central governments for their various schemes for safeguarding the interest of farmers, like PM Kisan Samman Nidhi, PM's Fasal Bima Yojana, Kisan Credit Card schemes and many others. కేంద్ర ప్రభుత్వం రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. సెప్టెంబర్లో 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. రాయలసీమని ప్రపంచానికే ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. సెప్టెంబర్లో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నాం. 40,000 కోట్ల రూపాయల ప్రభుత్వం, 60,000 కోట్ల రూపాయల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్తో ప్రపంచం మొత్తం గర్వించే విధంగా, ప్రపంచానికి సరఫరా చేసే విధంగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ను తయారు చేస్తున్నాం.